ఈ రోజు వీడియోలో మీతో నేను మనము నిత్యం వండుకునేటటువంటి అన్నంకి సంబంధించినటువంటి రైస్ కానీ ఇడ్లీ దోశకు వేసుకునేటటువంటి మినుములు కానీ ఇలా డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అనేవి ఏవి ఎంతసేపు కరెక్ట్గా నానబెట్టుకుంటే అవి చక్కగా మనకి నానిన తర్వాత వండుకోవడానికి కూడా తేలిగ్గా ఉంటాయి. ఆ తర్వాత మనం వాటిని ఆహారంగా స్వీకరించినప్పుడు కూడా తేలిగ్గా అరగడము అండ్ దాంట్లో ఉన్న పోషక విలువలు కూడా మన శరీరం గ్రహిస్తుంది. సో మనం నిత్యం వండుకునేటటువంటి రైస్, ఇప్పుడు చాలా మంది వైట్ రైస్ తింటున్నారు కాబట్టి వైట్ రైస్ అయితే కనీసం 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది. మాక్సిమం 30 నిమిషాలు నానబెట్టినా సరిపోతుంది. అన్పాలిష్ రైస్ కూడా మనం ఒక అరగంట నానబెట్టుకుంటే చక్కగా నానిపోతుంది. బ్రేక్ఫాస్ట్ కోసం ఉపయోగించేటటువంటి పెసలు మినుములు ఇలాంటివి అయితే వీటిని మనం ఒక 5-6 గంటలు నానబెట్టుకుని తర్వాత కడిగేసేసి గ్రైండ్ చేసుకుంటే ఒక 7-8 గంటల పాటు పక్కన పెడితే చక్కగా పులుస్తాయి. మనకి పులిసిన తర్వాత దాంట్లో ఉండే అంటే న్యూట్రియంట్స్ అనేవి కూడా మంచిగా డెవలప్ అవుతాయి. డైరెక్ట్గా అప్పటికప్పుడు తినేదానికంటే కూడా మనం పులియబెట్టడంలో కూడా ఒక మంచి సైన్స్ దాగుందండి. మనం నిత్యం కూరల్లో భాగంగా చేసుకునేటువంటి పప్పు, కందిపప్పు కానీ ఎర్ర కందిపప్పు వీటినైతే ఒక 15 నిమిషాల నుంచి మినిమం మాక్సిమం వచ్చేసి 30 నిమిషాలు, కనీసం 15 నిమిషాల నుంచి ఒక అరగంట పాటు వాటిని కూడా నానపెట్టుకుంటే మీరగా ఉడకడానికి దాంట్లో ఉన్న పోషక విలువలు మన శరీరం గ్రహించే విధంగా అది చక్కగా ఉడుకుతుంది. కాబట్టి మనం తీసుకున్నా కూడా మనకి హెల్త్కి మంచిది. ఇలా చాలా మంది మిల్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నారు కాబట్టి మిల్లెట్స్ అయితే మినిమం 6 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు వాడేటటువంటి మిల్లెట్ని బట్టి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన టైమింగ్ ఉంటుందండి. ఇంకా మనం ఏంటంటే రాజ్మా ఇలాంటివి అయితే కనీసం 10 గంటలైనా పెట్టుకోవాలి. మిల్లెట్స్ అయితే ఒక 5 to 6 అవర్స్ నానపెట్టుకోవచ్చు. అంటే తక్కువ సమయంలో కూడా గంటలో నానపెట్టేసి కుక్ చేసుకుంటారు. కానీ అది అంత ఎక్కువసేపు నానితేనే మనకి ఆ తర్వాత తిన్న తర్వాత కొంచెం ఇబ్బంది లేకుండా మనకి పొట్టలో నొప్పి వచ్చినట్టుగా అరగనట్టుగా అలాంటి సిమ్టమ్స్ రాకుండా ఉండాలి అంటే కనీసం అన్ని గంటల పాటు వాటిని నానపెట్టుకుని తర్వాత మనం వండుకోవడం మంచిదన్నమాట.